మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో విశాఖలో ఆ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, బీజేపీ స్పోక్స్ పర్సన్ సుహాసిని ఆనంద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మహారాష్ట్రలో విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు, మిఠాయిలు పంచుకొని విజయోత్సవం చేసుకున్నారు. విజయం సాధించిన శాసన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి విశ్వాసం చూపిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ను ముందు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలోనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి కలిసి అత్యంత అద్భుతమైన మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అక్కడ ప్రజలు తప్పనిసరిగా వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే మహారాష్ట్రలో గెలిచిన ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీతోటి ఎవరైతే కలిసి వెళ్తారో వాళ్ళకి విజయం తథ్యం అనేది ఇప్పుడు నిదర్శనము. అట్లాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం. తప్పనిసరిగా ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఫ్యూచర్లో మంచి ఊపు వచ్చి తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేదానికి పూర్తి అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మేము విశాఖపట్నంలో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ మేము విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మహారాష్ట్రలో మహాయుతి విజయం ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోనే కీలకమైనవి. 288 సీట్లకి 230 స్థానాలకు పైగా విజయదుందుబి మోగించి ఒక స్థిరమైన ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ గారి సర్కార్తో పాటు మహారాష్ట్రలో మరి మహాయుతి బీజేపీ భాగస్వామ్యంతో రావడం, చరిత్రలో ఎప్పుడూ లేనన్ని సీట్లు బీజేపీకి ఈ ఎలక్షన్లో రావడం నిజంగా చాలా మంచి విజయం. ఏదైతే శివసేన ఉద్ధవ్ ఠాకరే, బాల్ ఠాకరే గారు స్థాపించిన శివసేన ఏదైతే ఉందో ఆ పార్టీ కానీ, మరాఠా యోధుడు అని పేరు వచ్చే శరద్ పవార్ గారి పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ మూడు పార్టీలు కలిపి శివసేన ఒరిజినల్గా గుర్తు పోటీ చేసినటువంటి ఏకనాథ్ షిండే వర్గం 56 సీట్లు గెలిస్తే ఈ మూడు పార్టీలు మరాఠా యోధులు కానీ, బాల్ ఠాకరే గారు స్థాపించిన ఉద్ధవ్ ఠాకరే కానీ, కాంగ్రెస్ కానీ ఈ 52 సీట్లతో పరిమితం అయింది. ఇదో మహా అద్భుతం. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఏదైతే రాజకీయాల్లో విలువలు ఉండాలో అది లేకుండా ఉద్ధవ్ ఠాకరే ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించారో అది లేకుండా అలయన్స్లో పోటీ చేసి అలయన్స్ని భగ్నం చేసి వేరే పార్టీతో వెళ్ళి ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీకి చెంపపోట్లాంటిది. ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. ఇది భారత రాజకీయాల్లో మిగతా పార్టీలకి చెంపపెట్టలాంటిది. ఇంత మంచి అద్భుత విజయం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి కూడా మన ఆంధ్ర నుంచి మాధవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మధుకర్ గారు వెళ్ళి అక్కడ పనిచేయడం, ఏదైతే మరాఠవాడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎప్పుడూ లేనన్ని సీట్లు ఈరోజు 15 సీట్ల పైగా మహాయుతి కమిటీ గెలుచుకోవడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఇంత పెద్ద విజయం ఇచ్చి దేశ రాజకీయాల్లో ఇవాళ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని అంటే ముంబై. అలాంటి చోట ఒక స్థిరమైన ప్రభుత్వం, ఒక స్వచ్ఛమైన ప్రభుత్వం, ఒక అవినీతి లేని ప్రభుత్వం రావడం దేశ రాజకీయాలకు కూడా చాలా మంచి పరిణామం. ఇంత మంచి విజయం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.